తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. It's laughing time. తెలుగు సినిమా స్థాయి ప్రపంచ స్థాయికి చేరిన సినిమాలు. అది నేనే, అది నేనే. RRR, బాహుబలి లాంటి సినిమాలు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఆస్కార్ అవార్డులు కూడా గెలుచుకుంది RRR. ఫైనల్ గా మీరు మడ్డగుడు ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు సినిమా కేవలం తెలుగుకే, కేవలం సౌత్ ఇండియాకే, కేవలం ఇండియాకే కాదు, ప్రపంచం మొత్తానికి, అమెరికాలో, యూకేలో, యూరోప్లో, ఆస్ట్రేలియాలో, అన్ని దేశాల్లో వేస్తున్నారు, జపాన్లో, చైనాలో. ఆ స్థాయిలో పెరిగిన సినిమా, గ్లోబల్గా ఎదిగిన సినిమా ఒకవైపు నేను మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? లోకల్గా చతికిలబడిపోతుందా? కారణం ఏంటి? ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, కానీ తెలుగు సినిమా రచ్చ గెలుస్తూ ఇంట్లో మాత్రం రచ్చరచ్చ చేయించుకుంటుందా? ఇదోటి తలలో పెట్టుకో. ఎప్పటికే నేను బిజినెస్ లో ఏలెట్టి కెలకడానికి రాలే, ఏలేయడానికి వచ్చిన ఇంకేదేలే. పైగా స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదేలే అంటాడా? పుష్పరాజ్ చెప్పుతో కొడతా తప్పుడు. మరి నాకు కోపమే వస్తుంది. ఎందుకు రాదు? జరిగింది చెడైనప్పుడు కోపమే వస్తుంది. ఆ హీరోని గాని ఆ డైరెక్టర్ని గాని నాకు సమాధానం చెప్పనని కడిగేస్తా మొత్తం. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹10 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. నిన్న తమన్ కామెంట్స్ చూస్తే అందరికీ అదే అర్థమవుతుంది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. ఒక ప్రొడ్యూసర్ కి ఒక సక్సెస్ ఇచ్చి చెప్పుకోవడానికి ఈ రోజు చాలా చాలా కష్టంగా ఉంది. బికాస్ ఆఫ్ రివ్యూ. సినిమా చూసిన తర్వాత రివ్యూ చదవాలి తప్ప రివ్యూలు చదివి సినిమాకి వెళ్ళకూడదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నెగటివ్ ట్రోల్స్, నెగటివ్ ట్యాగ్స్, మీ వల్ల కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ దెబ్బతింటుంది. ఈ రివ్యూలు రాసేవాళ్ళు ఓవర్సీస్ బిజినెస్ చేస్తారు తెలుసా? మా దగ్గర డబ్బులు తీసుకుని రేటింగ్ ఇస్తారు తెలుసా మీకు? అది మీరు పెట్టే ఆ నెగటివ్ ట్రెండ్స్ లో ఎంత ఒక ప్రొడ్యూసర్ ఎంత కూలిపోతున్నాడని మీకు తెలియదు. హౌ కెన్ యు ట్రస్ట్ దట్ వెబ్సైట్ పర్సన్? యు హావ్ సోషల్ కాన్షియస్, యు హావ్ సివిక్ సెన్స్. కమ్ హియర్ యు స్పెషల్. మీమర్స్ కి, ట్రోలర్స్ కి సినిమా బలైపోతుందా? అదేమన్నా రైటరా, డైరెక్టరా? రివ్యూలు రాసేవాళ్ళు అంత తెలివన్న వాళ్ళైతే రమ్మను, కథలు రాయమను. కథలుగా ఎడుస్తున్నాం ఇక్కడ. ఇండివిజువల్ గా మీరు కొట్టు చావండి, మేము దాని గురించి ఏమనట్లేదు. బట్ సినిమాని చంపేయకండి, అది కరెక్ట్ కాదు. ఓకే, నో యూస్. వాడు విండండి. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తోంది. షైనింగ్. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. అసలు సినిమా రిలీజ్ పక్కన పెట్టండి, సినిమాకి సంబంధించిన ట్రైలర్, టీజర్ రిలీజ్ అయినా దాని మీద విపరీతమైన నెగిటివ్ పబ్లిసిటీ జరుగుతోంది. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి, మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏం బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. సినిమా మీద 100 కోట్ల పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్లు, సిగ్గు లేదు మీ అందరికి. తన క్రియేటివిటీ, బ్రెయిన్ మొత్తాన్ని, సమయాన్ని పెట్టిన డైరెక్టర్, టెక్నీషియన్స్, ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ట్రైలర్, టీజర్ రావడానికంటే ముందే ప్రీ ఆక్యుపైడ్ నెగటివిటీతో దెబ్బతింటుందా? వాళ్ళు రాసేది అదో రివ్యూ రా. ఫస్ట్ హాఫ్ ఇది స్టోరీ, సెకండ్ హాఫ్ ఇది స్టోరీ. వాళ్ళు రాయడం, మీరు నమ్మడం. రే చదువుకున్నారు, సిగ్గులేదురా మీకు? సినిమా నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, బాగుందనొచ్చు, బాగోలేదనొచ్చు, ఏదైనా మీమ్స్ ఫన్ క్రియేట్ చేయొచ్చు, ఫన్ జనరేట్ చేయొచ్చు, అందరూ కూడా నవ్వుకోవచ్చు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. కానీ కావాలని ప్లాన్డ్గా టార్గెటెడ్ డ్యామేజ్ చేసేలాగా వెళ్తోందా
నెగిటివిటీ. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాము నేను వెళ్ళదనుకున్నావా? సో తమన్ స్టేట్మెంట్ చూస్తే కేవలం సినిమా రంగానికి సంబంధించి ఆర్థికంగా నష్టపోతుంది, సినిమా ఉంటుందా ఉండదా అన్నట్టు కాకుండా ప్రొడ్యూసర్స్ బయటికి రాలేని పరిస్థితి. ఇప్పుడు చాలా మంది హీరోలు సినిమా ఫ్లాప్ అయితే కొన్ని రోజులు బయటికి రాలేరు. ఏంటి వాళ్ళు ప్రెస్టేజ్ పోతుందా? సినిమా పోయేడుతున్నాను ఇక్కడ, ప్రెస్టేజ్ ఒక్కొక్కడికి పో. బట్ సినిమా రిలీజ్ పక్కన పెట్టండి, అసలు ట్రైలర్ టీజర్ అప్పుడే భయంకరంగా ట్రోల్ చేసి మీమ్స్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దెబ్బ తినొచ్చు. ఆల్రెడీ ఓటీటీ మాట్లాడుకుంటే ఓటీటీ వాళ్ళు కూడా వెనక్కిపోవచ్చు. నా వల్ల ఇంత పులిహార అయిపోయిందా? అనవసరంగా నోటుకొచ్చేట్టు వాగేసారు. సో ఎంత ఎఫెక్ట్ ఉంటుంది దాని పరిస్థితి. అందుకని ఒక్క సినిమాని మీరు జస్ట్ సినిమాలా కాకుండా దాన్ని చంపేద్దాం అనే స్థాయిలో ఎందుకు చేస్తున్నారు? సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఫన్నా యా అన్ని కొడుతున్నారు నీ పుట్టుకేంద్రా చంపేస్తాడు బాబు రెడ్డి బాబు. బట్ సినిమా మీరు కొనుక్కుంటారు, సినిమా టికెట్ కొనుక్కు చూస్తారు కాబట్టి మీకు హక్కు ఉంది, మీ ఒపీనియన్ చెప్పే హక్కు మీకు ఉంది. బట్ టార్గెట్ చేసి కొన్ని మూకల్లాగా తయారై సినిమాని చంపేస్తే ఇప్పుడు సోషల్ మీడియా పొలిటికల్ పార్టీస్ కూడా అలాగే తయారై ఖచ్చితంగా రాజకీయ విమర్శలు చేయొచ్చు, సిద్ధాంతపరమైన విమర్శలు చేయొచ్చు, నాయకుడి విధానాలు నచ్చకపోతే విమర్శించవచ్చు, విమర్శించి తీరాలి. అలా చేస్తేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది. నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? కానీ కొన్ని మూకలను పెట్టుకుని ఆ పార్టీ ఈ పార్టీ నేనేనా ఎదుట పార్టీకి సంబంధించిన లీడర్ల మీద, ఇళ్లల్లో ఆడవాళ్ల మీద, మహిళా నేతల మీద బాడీ షేమింగ్ చేసి భయంకరమైన బూతులు తిట్టి మళ్ళా నేనే రెచ్చిపోతే వాళ్ళు మానసికంగా ఎంత కుంగిపోతారు? రాజకీయాల్లోకి మహిళలు రాగలరా? జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనవా? తమన్ గారి స్టేట్మెంట్ నాకు ఎగ్జాక్ట్లీ అర్థం అవ్వలేదు. అంటే వాట్ ఈస్ ఈ టాకింగ్? నాకు అర్థం కాలేదు సార్. జనరల్ గా ఉండే ఆడియన్స్ సినిమాకి వెళ్లే ముందే ప్రీ కన్సీవ్డ్ మీరు క్రియేట్ చేస్తున్నారు అతని బ్రెయిన్ లో. ఎందుకులే వెళ్ళడం అనిపిస్తుంది. సినిమా ఫ్లాప్ అయినప్పుడు అప్పుడే వస్తుంది, సినిమా హిట్ అయినప్పుడు ఇవన్నీ మీరు మీరు మీ దాంట్లో చెప్పారు. సినిమా హిట్ అయినప్పుడు ఈ డిస్కషన్స్ రావట్లేదు. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? ఎందుకంటే ఇప్పుడు నేను రివ్యూస్ చాలా 1.5 years నుంచి రివ్యూ చెప్తున్నాను. ఇప్పుడు నేను కొన్ని సినిమాలకి ఏంట్రా నువ్వు బ్యాడ్ రివ్యూ ఇచ్చావు అంటారు, ఆర్ తిడతారు కూడా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.